మరి ఒక నూతన ఆదివారము దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉన్నాము. కాబట్టి సమయంలో అందరము కండ్లు మూసుకుంట్లయితే, తమ తలలు వంచి కండ్లు మూసుకుంట్లయితే మనము ఈ యొక్క ఆరాధన సమయాన్ని ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రేమ గల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. గతించిన వారం నుండి ఈ యొక్క నూతనమైన ప్రభు దినం వరకు మమ్మల్ని రెక్కల చాటున మీరు మమ్మల్ని భద్రపరిచి కాపాడి, తెలియని ప్రతి కీడు నుండి, ఆపదల నుండి మమ్మల్ని భద్రపరుస్తూ కాపాడుతూ క్షేమంగా నీ యొక్క సమాజ మందిరానికి తీసుకుని వచ్చినందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారందరిని త్వరపెట్టి నీ యొక్క మందిరమునకు క్షేమంగా తీసుకురమ్మని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. నిలబడుతున్న నీ యొక్క దాసుని, దాసురాల్ని ప్రభా అభిషేకించుకొని మీరు చేస్తున్న ఈ యొక్క ఆరాధన పరిచర్య ఆది నుండి అంతం వరకు ఘనముగా నిన్ను మాత్రమే హెచ్చించి, నిన్ను మాత్రమే ఆరాధించి, నిన్ను మాత్రమే ప్రభా మేమందరము ఏక శరీరమై ఏక మనసుతో మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మాకిచ్చిన మరి యొక్క తరుణం బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మాకు అనుగ్రహించిన నీ యొక్క గొప్ప రక్షణ బట్టి మీకు వందనాలు. ఆది నుండి అంతం వరకు నీ శిరసత్వానికి అప్పగించుకుంటూ రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని కూడా చేర్చి మా పాపం అంతటి మీ మీద తీసుకుని మీరు మా కొరకై కలువరి సిలువలో కార్చిన యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం మమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయండి. ఎన్నో దుఃఖములు గుండా, కష్టములు గుండా మమ్మల్ని నడిపించినప్పటికీ మీరు మా చేత మీ యొక్క గొప్ప రక్షణ మాకు అనుగ్రహించి మీరు మా వెన్నంటే మా నీడగా మీరుంటూ లెక్కలేని ఆపదలను భద్రపరుస్తూ కాపాడుతూ నీ యొక్క సన్నిధికి నడిపించినందుకు మీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆరాధన వాక్యంలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, పాటల్లో, వాయిద్యంలో ఘనంగా మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. నీ బల్లకి సమీపంగా వచ్చినప్పుడు ఒలీవ మొక్కల వల్లే మేమందరము చేరి యోగ్యంగా అందులో చేయవేయడానికి మాకు మంచి మనస్సాక్షిని కూడా అనుగ్రహించండి. వెత్తబడుతున్న నీ యొక్క కృతజ్ఞత అర్పణలను కూడా నీ యొక్క సంఘానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. బెనడిక్షన్ వరకు నీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడి బల్ల మెసేజ్లో కూడా నీ దాసుని అభిషేకించుకుని ప్రభా వాక్యం ద్వారా నీరు కట్టి ఫలింపు చేయమని, మా హృదయాలకి అది ఎంతో ఆనందకరంగా వాక్యాన్ని అనుగ్రహించమని మీ సన్నిధిలో బ్రతిమాలు కొనుచు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు అందరం త్వరపెట్టి క్షేమంగా మధ్యాహ్నం కనిపించమని, సండే స్కూల్ పరిచయం జ్ఞాపకం చేసుకోండి, పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, సండే స్కూల్ టీచర్స్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ నా ప్రభువును, నా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 అందరం కలిసి చదువుకుందామండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలననెను. మరి ఒక వాక్య భాగము అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 26-27. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అయితే ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించునుగాక. మనతో మాట్లాడినట్లు దేవుని యొక్క సహాయం కోరుకుందాము. అందరము తల్ల వంచి కండ్లు మూసుకున్నట్లయితే దేవుని సహాయం కోరుకుందామండి. ప్రేమగల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మరొకసారి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి యొక్క పరిశుద్ధ రోజున మాకు అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గతించిన విశ్రాంతి దినం నుండి ఈ యొక్క విశ్రాంతి దినం వరకు నీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడి నీ యొక్క పాద సన్నిధికి మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. కొద్ది సమయము ప్రభా నిన్ను స్తుతించడానికి పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యము మాకందరికీ అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన కొరకైన వాక్యము ప్రభా యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24, అలాగే అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయము 23-24 వచనముల ద్వారా ఆరాధించటము ఎలాగో ప్రభా మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు. నిలబడుతున్నాను ఎందుకు పనికిరంటి వాడిని, నిష్ప్రయోజన్ని, ఏ యోగ్యత ఏ అర్హత లేదు కానీ కేవలము నీ శిలువ రక్తం చేత కడిగి శుద్ధినిగా చేసి మీ యొక్క నోటి బోరగా నన్ను కూడా వాడుకుంటున్నందుకు మీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ఆరాధన వాక్యం ద్వారా మిమ్మల్ని ఏ రీతిగా మిమ్మల్ని యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధించాలో మాకు నేర్పించమని మీ సన్నిధిలో అయోగ్యుడిని నేను ఒప్పుకొనుచు నా ప్రభును నా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు ఆరాధించే ఆరాధన ఎవరంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ చేసిన ఆరాధన చూస్తాం. కేంద్ర మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర మంత్రి చేసిన ఆరాధన మనం చూద్దాం. ఇప్పుడు చూడండి అపోస్తుల కార్యములో 8వ అధ్యాయము 27వ వచనము చూడండి. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదను ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు అంటే అర్థము అతను ఒక పురుషుడే కానీ ఆలోచనలు వేరు, చేసే ఆయనకున్న ఆలోచనలు కానీ నైతికత కానీ వేరు. నపుంసకుడు మనం చూస్తాం బైబిల్లో షండు నపుంసకుడు అనే చూస్తాం, కానీ బయట ఈ జనరేషన్ మనం చూస్తాం నపుంసకురాలు అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. బైబిల్ చెప్పింది నపుంసకుడు, వాడు పురుషుడు, మానవుడు. దేవుడు ఈ యొక్క ఏదైనా తోటలో ఇద్దరు వ్యక్తులనే తయారు చేశాడు. ఒకటి పురుషుడు, రెండవది స్త్రీ. కానీ ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్ అయిపోయింది. బయట ఏంటంటే నపుంసకురాలని చెప్తున్నారు, కానీ బైబిల్ చెప్తుంది నపుంసకుడు. ఈ 26వ వచనం పైన చూస్తే ఇతను, ఈ 27వ వచనం చూస్తే ఇతను ఐథియోపియా దేశం. ఐథియోపియా అంటే ఇథియోపియా, ఆసియా ఖండంలో ఉన్న ఇథియోపియా. ఆ పైన ఇంకొక వర్డ్ చూస్తాం ఏంటంటే గాజా. ఇప్పుడు మనము వార్ జరుగుతుంది ఎవరికి? పాలస్తీనాకి, యెరూషలేముకి, ఇజ్రాయెల్ పట్టణానికి. కాబట్టి ఈ గాజా అనే పట్టణము ఈ యొక్క బైబిల్ గ్రంథంలో లెక్కించబడి ఉంది. చాలామంది దేవుడు లేడని నమ్మే వాళ్ళకి ఇది ఒక నిదర్శనం. బైబిల్ అనేది పురాతన కాలం నుండి ఈ యొక్క బైబిల్ అనేది వస్తుంది. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో కూడా ఈ గాజా అనే పట్టణం, గాజా వార్ అని మనం ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క పదము ఈ యొక్క బైబిల్ గ్రంథంలో లెక్కించబడి ఉంది. అయితే ఈ యొక్క ఆర్థిక మంత్రి, ఈ ఐథియోపియుడైన ఈ యొక్క నపుంసకుడు, ఈయన చేసిన ఆరాధన ఎక్కడికి ఆరాధన చేస్తున్నాడంటే యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేస్తున్నాడు. నిజానికి గాజా నుండి యెరూషలేముకి మీకు మ్యాప్, వరల్డ్ మ్యాప్ ఉంటే కనుక ఒకసారి ఇంటికి వెళ్ళాక మీరు చూడండి, సుమారు 6000 కిలోమీటర్లు ఆ టైంలో.
ఇప్పుడు ఒక 4000 కిలోమీటర్ల వరకు ఉంది. ఆ కాలంలో ఈ యొక్క ఐథియోపియా దేశం నుండి, ఈ గాజా పాలస్తీనా నుండి యెరూషలేముకి రావాలంటే ఆల్మోస్ట్ 6000 మైళ్ళ దూరం, 6000 కిలోమీటర్లు. అంత దూరం నుంచి ఈ యొక్క ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ బయలుదేరి, రథముల మీద బయలుదేరి యెరూషలేముకు వచ్చి దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నాడు. నిజానికి ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్కి సెలవు ఇవ్వాలంటే అసలు కుదరని పని. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగంలో ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ సెక్టార్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సెలవు దొరకాలంటే అసలు ఊరుకోరు, అసలు ఇవ్వరు కూడా. ఒకరోజు సెలవు కావాలంటే అరపూట్లో వెళ్ళి అరపూట్లో వచ్చేయమంటారు. 2 రోజులు సెలవు కావాలంటే ఒకరోజే ఇస్తారు. కానీ ఈయన పదవి చూస్తే ఈయన ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్. ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్ ఒక వారం రోజులు అటు వెళ్తే ఈలోపు కేంద్రం పడిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దానికి కావాల్సిన ఈ యొక్క అమౌంట్స్ ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. కొంత ఒక శాఖకి ఒక అమౌంట్ పంపించాలి, ఒక శాఖకి ఇంకొక అమౌంట్ పంపించాలి, ఇంకొక శాఖకి ఇంకొక అమౌంట్ పంపించాలి. ఇలా ఫైనాన్స్ మినిస్టర్ ఈ అమౌంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే, ఫైనాన్స్ మినిస్టర్ ఆయన ఒక అర్జీ పెట్టుకున్నాడు ఆ ఐథియోపియా దేశ రాణి దగ్గర. మేడం, నాకు సెలవు కావాలి. ఎందుకు సార్, ఎందుకు సెలవు కావాలి మీకు అని చెప్తే ఆయన చెప్పాడు, నేను ఆరాధించడానికి వెళ్తున్నానని చెప్తున్నాడు. మరి మన యొక్క ఉద్యోగాల్లో, మన యొక్క బిజినెసెస్లో, మన యొక్క పనుల్లో యథార్థంగా దేవుణ్ణి నేను ఆరాధించడానికి వెళ్తున్నాను సార్, నాకు సెలవు కావాలని అడుగుతున్నామా? దేవుడు ప్రతిదీ మనల్ని చూస్తూ ఉంటాడు. ఆయన కొరకు ఎలా నిలబడుతున్నామో దేవుడు చూస్తూ ఉంటాడు. అయితే ఈ ఫైనాన్స్ మినిస్టర్, ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి ఒక విన్నపం పెట్టినాడు. మేడం, నేను వెళ్ళి యెరూషలేములోకి వెళ్ళి ఆరాధించాలన్నాడు. అసలు ఈ ఐథియోపియాడైన ఈ యొక్క నపుంసకుడికి ఏంటి బాధ అని చూస్తే కింద మనం చూడొచ్చు. బహుశా చాలా రాణిగారికి బర్త్డే జరిగిందనుకోండి, లేదంటే కనుక ఏదైనా పండగలు వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? రాణిగారి దగ్గరికి ఈ మినిస్టర్స్ అందరూ వెళ్తారు. చీఫ్ మినిస్టర్ దగ్గరికి, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి ఎలాగెళ్తున్నారు? ఈ రోజున అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్తారు, అన్ని రాష్ట్రాల అన్ని శాఖల ఫైనాన్స్ మినిస్టర్స్ వెళ్తారు, అన్ని శాఖల వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు వెళ్తారు. అయితే ఒక సౌత్ దేశాన్ని ఒక చీఫ్ మినిస్టర్ని పిలుస్తారు. మేడం, మీకోసం మా దేశంలో పలానా పాలకోవా స్వీట్స్ అన్నది చాలా ఫేమస్, ఇదిగోండి మేడం అని ఆవిడకి ఇచ్చినప్పుడు థ్యాంక్స్ అని చెప్పి, మీరు మీ కుటుంబ సభ్యులు వచ్చారంటే ఇదిగోండి మేడం, మా భార్య, నాకు 2 పిల్లలని చూపిస్తాడు. ఓకే, మీరు మర్చిపోకుండా భోజనం చేసి వెళ్ళండి అని చెప్తుంది. కానీ ఇలా అన్ని శాఖలు చూస్తున్నారు. కానీ నపుంసకుడికి ఫ్యామిలీ లేదు. ఎంత బాధపడి ఉంటాడు నపుంసకుడు ఎంత వేదన పడి ఉంటాడు. అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో ఆ యొక్క పార్టీకి గ్యాదర్ అవుతున్నారు, ఆ యొక్క రీయూనియన్కి వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు. కానీ ఈయనకి మనసులో చాలా బాధ ఉంది. నాకు ఫ్యామిలీ లేదే, నాకు భార్య లేదే, నాకు బిడ్డలు లేరే, నేను ఇంతేనా, ఎండిన చెట్టునా అని చెప్పి తనలో తను వేదన పడుతూ వస్తుంటే ఆయన ఒక గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆ గ్రంథం పేరు యెషయా గ్రంథం. యెషయా గ్రంథంలో ఏముంది ఆయన చూశాడు. చూడండి యెషయా గ్రంథంలో ఏముందో చూడండి. అదే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 28, మనం 26, 27 చదివి 28 వచనం చదువుతాం చూడండి. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించున్నావా అని అడిగగా. ఇక్కడ చూడండి, దేవుని ఆత్మ ఫిలిప్పుని పంపించాడు. ఫిలిప్పుకి దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? రథాన్ని ఆపద్దు, పరిగెత్తుతూ మాట్లాడని చెప్పాడు దేవుడు. రథాన్ని ఆపితే ఏం చేస్తాడు ఈ నపుంసకుడు? గ్రంథాన్ని చదవడం ఆపేస్తాడు. కాబట్టి ఆపద్దు, నువ్వు పరిగెడుతూనే ఫిలిప్పుతో మాట్లాడు అని చెప్పి దేవుని ఆత్మ చెప్తుంది. చూడండి, యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించున్నావు అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనేను. ఇప్పుడు ఫిలిప్ కోసం ఆ రథాన్ని ఆపాడు, ఆ రథాన్ని ఎక్కమన్నాడు, ఎక్కాడు. అతడు చదువుతున్న లేఖన భాగం ఏంటో చూడండి. అతడు లేఖన మందు చదువుచున్న భాగం ఏమనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను,
బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరించరు, ఆయన జీవము భూమి మీద తీసివేయబడినది అని ఈ యొక్క 2 వచనాలు ఆయన చదువుతుంటే ఆయన కళ్ళంబడ నీళ్లు రారాయి. ఆయన ఫిలిప్ని అడుగుతున్నాడు, సార్ ఎవరు సార్ ఈయన? నా కొరకు ఇంత దారుణంగా ఇంత వదకు తేపడ్డా? గొర్రె పిల్ల వదకు వెళ్ళినప్పుడు ఎలాగైతే తన తల దించుకుని మౌనంగా నుంచుంటుందో అంత మౌనంగా నుంచుంది నా కోసం, ఎవరు సార్ అని నపుంసకుడి ఫిలిప్ని అడుగుతున్నాడు. 2వ ప్రశ్న చూడండి, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉంటుందో ఇంత వదకు గురైన ఈ మనిషి ఎవరు సార్? నా కోసం ఇంత వదకు చేయబడ్డా, ఇంత మౌనంగా నుంచున్నాడా? నాకు ఏ ఫ్యామిలీ లేదనుకున్నాను, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేదనుకున్నాను. ఆయన ఇంకా అర్జీ పెట్టుకున్న మేడం వాళ్ళ రాణిగారిని అడిగితే వాళ్ళ రాణిగారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? మన దేశంలో ఇన్ని గుళ్ళు ఉన్నాయి కదా, ఇన్ని దేవత విగ్రహాలు ఉన్నాయి కదా, వీటన్నిట్లో ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఎక్కడికి వెళ్ళకూడదు? ఎక్కడో 6000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ యెరూషలేం పట్టణానికి ఎందుకు వెళ్తున్నారు మీరు నపుంసకులు అని అడిగినప్పుడు ఆయన చెప్పారు. ఆయన చెప్పాడు ఏమని చెప్పాడంటే, మేడం నేను ఎన్నో గుళ్ళకి వెళ్ళాను, ఎన్నో దేవాలయంకి వెళ్ళాను, ఆల్మోస్ట్ 840 గ్రంథాలు ఉన్నాయి, చట్టానుసారమైన ఇలాంటి పుస్తకాలు 840 పుస్తకాలు ఉన్నాయి మేడం. నేను వాటన్నిటిని చదివాను, కానీ ఆ పుస్తకాల్లో ఎక్కడ ఈ నపుంసకులకి మర్యాద కలిగిన మాటలు దేంట్లోనే లేవు మేడం. నపుంసకుడు అంటున్నాడు, నేను పురుషుణ్ణే కానీ నాలో నా అవయవాలు వేరు, నేను పురుషుణ్ణే నాలో నా ఆలోచనలు వేరు, కానీ నా కొరకు ఏ గ్రంథంలో నా గురించి మర్యాదగా మాట్లాడిన మాటలు లేవు. కొన్ని గ్రంథాల్లో ఏమున్నాయంటే వాళ్ళని దూరంగా ఉంచండి, వీధి చివర ఉంచండి, లేదా ఊరు వెలుపల ఉంచండి, వారితో మాట్లాడకూడదు, వాళ్ళతో మీరు చేరకూడదు, వాళ్ళని ఇలా చూడాలి, వాళ్ళొక తోక, వాళ్ళొక తల, వాళ్ళొక కాళ్ళు, ఇలాంటి గ్రంథాల్లో ఈ నపుంసకుల గురించి ఇలాగే రాయబడి ఉంది. కానీ ద వెరీ ఫస్ట్ టైం నేను ఒక గ్రంథం చదివాను సార్, అదే యెషయా గ్రంథము. యెషయా గ్రంథంలో ఏం రాయబడిందో ఒకసారి చూద్దాం. చూడండి, 56వ అధ్యాయము 2వ వచనం చూడండి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా ధన్యుడు. 3వ వచనం చూద్దాం. చూడండి, ఫస్ట్ మాట చాలమ్మా. యెహోవాను హత్తుకొను అన్యుడు. నెక్స్ట్, నిశ్చయముగా యెహోవా తన జనులో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. అతను చదివిన మాట చూడండి, ఫస్ట్ మాట, యెహోవా హత్తుకొను అన్యుడు. అన్యుడైనా బయటోడైనా ఏ దేశే అయినా ఈ జీవగ్రంథంలో ఉన్న దేవుడు విదేశీ దేవుడు కాదండి. ఈ లోకానికి సృష్టికర్తకు ఏకైక దేవుడు ఆయనే యెహోవా. యెహోవా ఈ మాట మాట్లాడుతుంటే ఏ గ్రంథంలో 840 గ్రంథాలు, చట్టంలో ఉన్న గ్రంథాలు, ఇంకా చట్టంలో లేని గ్రంథాలు చాలా ఉన్నాయి బయట, కానీ చట్టంలో నమోదైన గ్రంథాల్లో నేను చదివాను సార్, ఎక్కడ అన్యుల గురించి కానీ ఎక్కడ వేరే ఈ మతాల గురించి ఎక్కడ రాయబడలేదు. కానీ జీవగ్రంథంలో యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయంగా తన జనుల నుండి వెలివేయనని అనుకొనవద్దు. నేను మిమ్మల్ని తృణీకరిస్తాను, నేను మిమ్మల్ని చూడనని ఎక్కడ రాయబడలేదు సార్. ఆ నెక్స్ట్ ఏమని చెప్పిందని చూడండి, షండు నేను ఎండిన చెట్టుని అనుకొనవద్దు. నేను నపుంసకుడిని కదా, నాకు ఏ దేవుడు లేడు, నేను దేవుని ఆరాధించడానికి సరిపోను, నేను మందిరంలోనికి అడుగు పెట్టడానికి సరిపోనని నువ్వు అనుకోవద్దు. ఎవరైనా దేవుణ్ణి ఆరాధించవచ్చు అని చెప్తున్నాడు. చూడండి 4వ వచనము, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. చూసారా, నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగము వారికి ఇచ్చేదను. సెపరేట్ ఇమేజ్ వాళ్ళకి దేవుడు ఇస్తున్నాడు. దేవుణ్ణి విశ్రాంతి దినమును ఆచరిస్తూ దేవుని విశ్రాంతి దినమును ఘనముగా యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళకి ఆయన ఏమని చెప్తున్నాడండి? నపుంసకుడికి ఏం చెప్తున్నాడు, అన్యుడికి ఏం చెప్తున్నాడు, ఎవరికైనా ఏం చెప్తున్నాడంటే
ఏమని చెప్తున్నాడండి అక్కడ? నా ఇంటను నా ప్రాకారంలోనూ ఒక భాగం వారికి ఇచ్చేదను. రెండోది చూడండి, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఇదిగో నపుంసకుడా, నీకు కొడుకు లేడు కూతురు లేదని అనుకుంటున్నావా? వాళ్ళుంటే ఒక నరకం నీకు. నేను మాట అంటున్నాను, కొడుకులు కూతుళ్ళు మనకు కలిసి వచ్చి ఒలీవ మొక్కల వలె మన దగ్గర ఉంటే వాళ్ళు ధన్యులు. ఒకవేళ మన మాట వినకుండా ఉండి విశ్రాంతి దినములో వాళ్ళు ప్రవేశించకుండా రోడ్ల మీద అటు ఇటు తిరిగితే వాళ్ళకి శ్రమ. వాళ్ళు పుట్టినా పుట్టకపోయినా ఒక్కటే అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. చూడండి అక్కడ మాట, కొడుకు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు నీకు పెట్టుచున్నాను. ఎవరికి? షండుడికి. ఎవరికి? అన్యుడికి. ఎవరికి? దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్లకు కూడా ఒకే ఆహ్వానం దేవుడిస్తున్నాడు. గమనించండి ప్రియ సహోదరుడా, అందుకే ఈ ఐథియోపి దేశీయుడైన ఈ నపుంసకుడు ఆయన రథం మీద బయలుదేరి యెరూషలేం పట్టణానికి 6000 కిలోమీటర్లు ఆయన విన్నపము ఆ రాణిగారి దగ్గర పెట్టుకుని అర్జీ పెట్టుకుని, మేడం మీరు నాకు ఎలాగైనా సెలవు ఇవ్వాలి, ఈ నిజమైన దేవుడు ఎక్కడున్నాడో నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆరాధించాలి అని చెప్పి ఈ యొక్క ఐథియోపి దేశీయుడైన అన్యుడు, దేవుడిని ఎరగని అన్యుడు, యెహోవా అంటే ఎవరో తెలియని అన్యుడు యెషయా గ్రంథం చదువుకుంటూ ఆయన బయలుదేరి యెహోవాని ఆరాధించడానికి వెళ్తున్నాడు. అదే మార్గం మధ్యలో ఆయన బాప్తిసం తీసుకున్నట్టుగా చూస్తాము. కొడుకులు కూతుర్లు అనిపించుకున్నట్టు కంటే నీకు సెపరేట్ ఇమేజ్, సెపరేట్ నేమ్, నీ పేరు తుడిచివేయబడుతుంది. ఆనాడు పాత నిబంధనలో వ్యభిచారి అయినటువంటి వేశ్య అయినటువంటి రాహాబుకి ఏం పేరు పెట్టాడు ఆయన? రాహాబ్ అనే పేరు పెట్టాడు. వేశ్య అనే పేరు కొట్టివేయబడింది. యేసుక్రీస్తు వంశావళిలో ఆ పేరు లెక్కించబడింది. యేసుక్రీస్తు ఆమె గర్భం నుండి వచ్చాడు. ఈ రాహాబు వేశ్య అనే రాహాబ్కి సల్మాన్ అనే వ్యక్తికి పెళ్లి చేసినప్పుడు ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చారు? ఆమెకి ఎవరు పుట్టారు? బోయాజ్ గారు పుట్టారు. రూతు గారి భర్త పుట్టాడు. అలా వంశావళిలో చూస్తే దావీదు నుండి తర్వాత ఎవరు వస్తారు? యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుకి సాక్షాత్ రాహాబు జేజమ్మ అవుతుంది, జేతల్లి అవుతుంది. తల్లికి తల్లి, అమ్మమ్మ కన్నా తల్లి జేజమ్మ అవుతుంది. దేవుడు ఆరాధించాలనుకునే వాళ్ళు సమాజ మందిరంలోకి ధైర్యంగా వచ్చి ఏ అన్యుడైనా ఏ నపుంసకుడైనా ఎవరైనా కానీ దేవుణ్ణి యథార్థంగా ఆయన వెదికినప్పుడు ఆయన కనబడతాడు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం ఆ తర్వాత 6వ వచనం కూడా చూడొచ్చు. అదే యెషయా గ్రంథం 56:6, విశ్రాంతి దినము నా అపవిత్రపరచకుండా ఆచరించు, నా నిబంధన ఆధారం చేసుకొనుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. చూడండి, అన్యులను కూడా ఈ యొక్క మందిరానికి వచ్చి ఆయనే తోడుకొని తీసుకుని వస్తున్నాడంట. ఇది చూడండి, ఈ నపుంసకుడు గురించి ఎవరు వెయిట్ చేస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు వెయిట్ చేస్తున్నాడు. ఎక్కడ? సహారా డిజర్ట్లో, ఎడారిలో. మీరు గూగుల్ మ్యాప్స్ చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈ యొక్క ఐథియోపియా దేశం నుండి సుమారు ఈ యెరూషలేం పట్టణానికి 6000 కిలోమీటర్లు. ఇప్పుడు అది 4000 కిలోమీటర్లు, 4200 చిల్లర. ఈ 4000 కిలోమీటర్లు ఎందుకు వెళ్తున్నారు సార్ అంటే 1 అవర్ వర్షిప్ చేయడం కోసం. ఎందుకు సార్ మీరు అంత దూరం వెళ్తున్నారు? మన ఏరియాలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి కదంటే ఇవన్నీ పనికిరాని గుళ్ళు. యెరూషలేంలోనే ఉంది ఒక మందిరము, అక్కడే ఒకడున్నాడు, ఆయనే నా యేసుక్రీస్తు ప్రభు. నా కొరకు గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండి ఆయన వదకు తేబడ్డాడు. గొర్రె పిల్లకు బొత్తె కత్తిరించినప్పుడు ఎలాగైతే తల దించుకుని నుంచుంటుందో ఆయన నా కోసం నుంచున్నాడు. ఆ రోజున ఆ యొక్క కల్వరి శిలువలో నా కొరకై శిలువ మరణము పొందాడు. ఆ వ్యక్తిని నేను చూడాలి సార్, ఆ వ్యక్తిని నేను ఆరాధించాలి మేడం అని చెప్పి అర్జీ పెట్టుకుని పర్మిషన్ పెట్టుకుని సెలవు తీసుకుని ఆయన రథం మీద బయలుదేరి 6000 కిలోమీటర్లు సుమారు ప్రయాణం చేస్తున్నాడు. అదే దారిలో మీరు గూగుల్ మ్యాప్స్ చూస్తే ఆ మధ్యలో భయంకరమైన ఎడారి, ఈ రోజుకి అక్కడ ఎవ్వరూ వెళ్ళలేని ఎడారి, ది సహారా డిజర్ట్. మన ప్రపంచంలో అతిపెద్ద డిజర్ట్, అతిపెద్ద ఎడారి, అతిపెద్ద క్రూరమైన ఎడారి. పగల అక్కడికి వెళ్తే మనం తగలబడిపోతాం, రాత్రి వెళ్తే ఐస్ గడ్డలా తయారైపోతాం. అంత భయంకరమైన సహారా డిజర్ట్లో నుంచి ఆయన బయలుదేరాడు.
అదే దారిలో ఆ సౌత్ వైపు చూసుకుంటే నైలు నది ప్రవహిస్తుంది, ఆ పక్కనే ఈజిప్ట్ ఉంది, ఐగుప్తు దేశం ఉంది. ఆ దేశాలన్నీ దాటుకుంటూ 1 hour వర్షిప్ కోసం బయలుదేరాడు. ఓన్లీ 1 hour, 1 గంట ఆరాధన, 1 గంట ఆరాధన చేయడానికి నపుంసకుడు బయలుదేరాడు. 8వ అధ్యాయం చూడండి, 8వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము చూడండి 34. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవనిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకను గూర్చియా, దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. ఆయన అడుగుతున్నాడు, సార్ ఎవరు సార్ ఈయన, ఎవరు సార్ ఈయన, ఇంత వదకు తేపడ్డా, ఇంత దారుణమైన స్థితిలోకి వెళ్ళాడా, ఎవరు సార్ ఈయన, ఆయన నాకు ఒకసారి చూపించండి సార్ అని చెప్తే ఆయన ఈ విషయాలన్నీ చెప్పి, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వెంటనే చూడండి, వారు త్రోవల వెలుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి దిగి అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మిచ్చెను. అప్పుడు వరకు నపుంసకుడికి ఆనందాలు లేవు, ఆహ్లాదాలు లేవు, మంచి లేదు, ఎప్పుడు దిగులుగా బాధపడుతూ నాకు ఎవ్వరు లేరని చెప్పుకునేవాడు. ఇప్పుడు ఎలాగున్నాడో చూడండి అతను. తర్వాత చూడండి 39. వారు నీళ్ళలో వెళ్ళి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను, అతడు ఫిలిప్పు మరి అన్నడను చూడలేదు. చూసారా, ఇప్పుడు నపుంసకుడికి ఇప్పుడు వరకు సంతోషం లేదు, ఇప్పుడు వరకు విచారము, ఐక్య విచారము, బాధ, కష్టము, నష్టము, దుఃఖము అన్నీ ఆయనకున్నప్పటికీ ఈ రోజున ఆయన ఎలా సంతోషిస్తున్నాడంటే ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే ఆయన నీకు నాకు రక్షణ ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇట్టి ఆరాధన నీలో నాలో ఉందని దేవుడు ఈరోజు నీతో నాతో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక అన్యుడు, దేవుడు ఎరగని వాడు 6000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఆరాధిస్తున్నాడు. వాట్ అబౌట్ యూ? నేను మీరు మనలను మనం పరీక్షించుకునే సమయము. మరి మీరు ఎలా ఆరాధిస్తున్నారు? తెలిసిన దేవుడు మీకు. యెహోవా అంటే ఎవరో తెలుసు, యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసు. ఆయన కుమారుడు నీ కొరకు నా కొరకు 2020 సంవత్సరాల మునుపు ఈ లోకానికి వచ్చి వదకు తేబడిన గొర్రె పిల్లని నీకు నాకు తెలుసు. మరి నీవు నేను ఆ వర్షిప్ చేస్తున్నామా? నీవు నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఆనాడు నపుంసకుడు, ఆనాడు అన్యుడు దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి స్తుతించాడు, దేవుని కనపరిచాడు. నీకు నేను తెలుసు, నా అద్భుత కార్యాలు తెలుసు, నా ఘన కార్యాలు తెలుసు. నువ్వు ఈ రోజున ఇలా నిలబడ్డావు అంటే, నువ్వు ఇలా కూర్చున్నావు అంటే, నీకు ఎంత ఆరోగ్యం, 2 కాళ్ళు, చేతులు, నోరు అన్నీ బాగా ఇచ్చానంటే నువ్వు నా కొరకు ఏం చేసావు దేవుడు నిన్ను నన్ను అడుగుతాడు. ఈ యొక్క సమాజ మందిరంలోనికి మనం వచ్చాం. సామెతల గ్రంథము 18:10 చదువుకుని ముగించుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. ఈ ఇల్లు ఎలాంటి ఇల్లు చూద్దాము. 18:10 ఎవరన్నా బిగ్గరగా చదవాల్సింది మనం చేసుకుంటున్నాను. యెహోవా నామము బలమైన దుర్గము. నెక్స్ట్, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. మనకి సురక్షితం ఏదో తెలుసా? బయట సినిమా హాల్ కాదు. మనకు సురక్షితం ఏదో తెలుసా? రోడ్లు కాదు. మనకు సురక్షితం ఏదో తెలుసా? పిక్నిక్ కాదు, పార్టీలు కాదు, ఏది కాదు. మనకి సురక్షితం యెహోవా నామము. విశ్రాంతి దినము, ఆదివారము, దేవునికి ఇవ్వాల్సిన సమయము మన దేవుని దగ్గరికి వచ్చి సురక్షితంగా ఉండి ఆయన ఆరాధించు వారమేనం. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. ఎవరు మౌనంగా ఉండదండి, పాట పాడుతూ ప్రభునామం కనపరచండి. విన్న వాక్యం హృదయంలో నెమరుపరుచుకుంటూ పాట పాడదాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో
యేసు ప్రభు వారు 13 ఉపమానాలు ఆయన చెప్పడం జరిగింది. 3వ ఉపమానాన్ని మనము చూడబోతూ ఉన్నాం. ధనవంతుడు లాజరు గురించి చిన్నప్పటి నుంచి చర్చిలో పెరిగిన వారికి బాగా వినే ఉంటారు, ధనవంతుడి గురించి, లాజరు గురించి. అయితే అందులో నుంచి ఒక నూతనమైన విషయం, అసలు దాని మూలార్థాన్ని ఈరోజు మనం చూడడానికి ప్రయత్నిద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ ధనవంతుడు లాజరు గురించి మనం చదువుకుంటాం. ఏంటి ఈ యొక్క ధనవంతుని విషయంలోనూ లాజరు విషయంలో దేవుడు ఏం నేర్పిస్తున్నాడు మనకి? ఈ యొక్క ఉపమానంలో 2 రకాలైన వ్యక్తులు మనకు కనబడతా ఉంటారు. ఒక వ్యక్తి ఏమో బాగా ధనవంతుడు, ఒక వ్యక్తి ఏమో అతి పేదవాడు, నిరుపేద కూడా కాదు, ఎట్లాంటి పేదరికం కూడా మనం చూద్దాం. సో ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే ధనవంతుడు లాజరు వీళ్ళిద్దరి దగ్గర నుంచి మనం నేర్చుకోబోయే పాఠం. యేసు ప్రభు వారి ఉపమానం అసలు ఎందుకు ఇచ్చారు అన్న విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాం. చూడండి, ధనవంతుడి పేరు ఇక్కడ ఏమి రాయబడలా, కేవలం ధనవంతుడు అని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో డైవీస్ అని అంటారు. 19వ వచనంలో ధనవంతుడు ఒకడు ఉన్నాడంట. ఎంత ధనవంతుడు అంటే అతడు ఓదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను, అంటే ఖరీదైన దుస్తులు ధరించాడు. ఖరీదైన దుస్తులు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచున్నాడంట. ఎప్పుడంటే అండి, ప్రతిదినము. జనరల్గా మనం ఎంత ధనవంతుడైనా ఎప్పుడు రెడీ అవుతాడు? పుట్టినరోజు రెడీ అవుతాడు, ఇంట్లో ఏదన్నా పండగలుంటే రెడీ అవుతాడు, లేకపోతే ఏదన్నా పెళ్ళి వస్తే రెడీ అవుతాడు. ధనవంతులు ఇంకెప్పుడు రెడీ అవుతారు? బాగా ఏదన్నా బంధువులు వస్తే పోని, లేకపోతే ఏదైనా పార్టీ జరిగితే జనరల్గా ఎప్పుడు రెడీ అవుతారు అంటే ఒక సందర్భాన్ని బట్టి రెడీ అవుతారు. కానీ ఈ లాజరు ధనవంతుని కథలో ఇతను ఎలా రెడీ అయ్యాడంటే ప్రతిరోజు రెడీ అయ్యాడంట. ఎప్పుడండి? ప్రతిరోజు ఎవరు రెడీ అవుతారంటే ఆస్తి లెక్కలేనంత ఉండి నువ్వు ఇప్పుడు ఎంత సంపాదించినా ఆ లెక్కలోకి ఫిట్ అవ్వకపోతే ఇక నేను సంపాదించి అనవసరమే. ఎందుకు అంటే 30, 40, 50 తరాలకు సరిపడా నేను సమకూర్చిస్తాను. నేను ఏంటి 2-3 తరాలు కాదు, 30, 40, 50 తరాలు కూర్చొని తిన్నా ఏమీ కరగదు. ఇప్పుడు నేను సంపాదించేసి పెంచేసేది ఏమీ లేదు. నేను సంపాదించకపోయినా పెంచకపోయినా ఆటోమేటిక్గా అదే పెరిగిపోద్ది అన్న వ్యక్తి ఈ ధనవంతుడు. సో ఇతను మామూలు ధనవంతుడు కాదండి. అంబానీలు కూడా పెళ్లి సందర్భంలోనే చక్కగా ధరించుకుంటారు వస్త్రాలు, లక్షల రూపాయలు పెట్టి. కానీ ఈ ధనవంతుడు ఎలా అంటాడంటే అంబానీల కంటే ధనవంతుడు. అంబానీలు, ఆదానీలు మామూలు సందర్భంలో షర్టు ప్యాంట్ వేసుకుంటారు, ఆ స్పెషల్ అకేషన్ వస్తేనే స్పెషల్ డ్రెస్ వేసుకుంటారు. కానీ ఈ ధనవంతుడు ఎంత ధనవంతుడు అంటే వాళ్ళందరినీ మించిపోయిన ధనవంతుడు. ప్రతిరోజు పండగ అతనికి, రోజు సెలబ్రేషనే. అంత ధనవంతుడు ఇతను. యేసు ప్రభు వారు ఈ ధనవంతుని గురించి చెబుతూ ఆయన గురించి రాయబడిన మాటలు ఏంటంటే ఇదిగో ఇదే. ఓకేనండి? సో ఈరోజు ఈ ధనవంతుడి గురించి యేసు ప్రభు చెబుతూ తర్వాత యేసు ప్రభు వారు ఈ రీతిగా ఆయనను వర్ణించాడు ఈ ధనవంతుడిని. ఇంకో పక్కన ఎవడున్నాడు? అతి పేదవాడు ఉన్నాడు. చూడండి ఆయన గురించి ఏం రాయబడింది 30వ వచనంలో. లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు అంటండి, పేదవాడు. వాడు కురుపులతో నిండిన వాడై, బహుశా దీర్ఘకాలపు ఒక క్రానిక్ డిసీజ్ లాగా ఉంది. కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండెను. ఈ పేదవాడు, ఈ లాజరు ఎంత పేదవాడంటే అతని బల్ల నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకున్నాడంట. చూడండి, ధనవంతుడేమో ఇలాగున్నాడు. లాజరు ఎక్కడ తింటాడో తెలిసిన ఆహారాన్ని. లాజరు ఎక్కడ తింటాడంటే చూడండి, ధనికుల ఇంట్లో తినేసిన తర్వాత బోల్డంతా మిగిలిపోతూ ఉంటుంది. ఆ మిగిలిపోయిన ఆహారాన్ని అంతటినీ కూడా పాడేస్తూ ఉంటారు, బోల్డంతా పాడేస్తూ ఉంటారు. హోటల్స్లో కూడా జనరల్గా 5 స్టార్ హోటల్స్లో కానీ పెద్ద హోటల్స్లో చూస్తే బోల్డ్ అంత ఆహారాన్ని డస్ట్బిన్లో పాడేస్తూ ఉంటారు. ఈ లాజరు ఏం చేసేవాడంటే ఆ చెత్త కుప్పల దగ్గర కూర్చొని ఆ చెత్త కుప్పల్లో నుంచి ధనవంతుడి ఇంట్లో నుంచి పాడేసిన మాంసము, రొట్టెలు వాటిని వెతికి తీసి అది తీసుకుని తిని కడుపు నింపుకునేవాడు. ఫిలిప్పైన్స్ దేశంలో KFC, మెక్డానల్డ్స్ నుండి మిగిలిపోయిన చికెను బోన్స్, మిగిలిపోయిన మాంసం ఏదైతే ఉంటుందో, ఇప్పటికీ ఆ డాక్యుమెంటరీ యూట్యూబ్లో ఉంది. ఆ దేశంలో ఉన్న పేదవారంట
ఆ మిగిలిపోయిన కేఎఫ్సి, మెక్డానల్డ్స్ లేకపోతే ఇంకోటి ఆ ఫ్రైడ్ చికెన్లో నుంచి మిగిలిపోయిన మాంసాన్ని ఆ చెత్త కుప్పలో పడేస్తే కేఎఫ్సి వాళ్ళు వీళ్ళు వెళ్ళి దాన్ని పట్టుకొచ్చుకుని ఫస్ట్ నీట్గా వాటర్తో క్లీన్ చేసుకుని దాన్ని మరలా ఫ్రై చేసి దాన్ని తింటూ అమ్ముతున్నారు ఈ రోజుకి. లాజరు కూడా అలాంటి చెత్త కుప్ప మీదే అలాంటి ఆహారాన్ని తింటూ ఉన్నాడు. ఒకవైపేమో బాగా ధనవంతుడు, ఒకవైపేమో ఎంత పేదవాడంటే చెత్త కుప్పలో పడిన దానిలో నుంచి తింటున్నాడు. అది లాజరు. ఓకేనండి. ఇప్పుడు యేసుప్రభు వారు వీళ్ళిద్దరిని వాడుకుని మనకి ఏమి నేర్పించబోతున్నారో చూద్దాం. అంత మాత్రమే కాదు, ఆ లాజర్కి ఎలాంటి జబ్బు ఉందంటే అంతేకాదంట, కుక్కలు వచ్చి వాని కురుపులు అవుతున్నాయంట. ఏమొచ్చి అవుతున్నాయి? మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో, ఇస్రాయెల్ దేశం ప్రాంతంలో ఎవరో పెద్దగా కుక్కలు పెంచుకోరు. అమెరికా, ఐరోపా ఖండంలో కుక్కలు పెంచుకుంటారు. మన దేశంలో కూడా కొద్ది గొప్ప పెంచుకుంటారు. కానీ మిడిల్ ఈస్ట్ ప్రాంతం, ఇస్రాయెల్ ఆ టైంలో కుక్కల్ని చాలా మురికి జంతువులుగా చూసేవారు. అలాంటిది ఆ కుక్కలు వచ్చి ఈ లాజరు యొక్క గాయాలని, పుండులని నాకుతుంది. జనరల్గా కుక్కలు ఎందుకు పుండులు నాకుతాయంటే గాయాన్ని మాన్పడానికి, వాటి యొక్క సలైవ ఉమ్ములో గాయాన్ని మాన్పేది ఉంటుంది. ఒక్కోసారి చూడండి, మనకు దెబ్బ కొంతమంది ఇద్దరు పాత రోజుల్లో మందులు అయినప్పుడు ఉమ్ము రాసుకున్నారు. అలాగా మీకు గుర్తుందో లేదో. ఈ కుక్క వచ్చి సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంది ఎవరికి? అందుకని ఏం రాయబడి ఉందంటే ఆ కుక్కలో వచ్చి వాని కురుపులు అవుతున్నాయంట దెబ్బ తగ్గితకి. మీకు లాజర్ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. 22 వచనం. ఒకరోజు, ఇది ఇంపార్టెంట్ మాట, ఒకరోజు వచ్చింది. ఏంటన్నమాట? వన్ డే, ఒక రోజు వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ మాట ఇది. ఎందుకంటే చాలామంది భూమి మీద ఎలా బ్రతుకుతున్నారంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు దేవుడి ముందు మనం నిలబడాలి అనే ఆలోచన లేకుండా జీవిస్తారంట ఈ భూమి మీద. ఎంతలా జీవిస్తారో కూడా మనం చూద్దాం. ఈరోజు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక రోజు వస్తుంది, మనం ఎవరం కూడా ఇక శాశ్వతం కాదు. 60 బలం ఉంటే 80 సంవత్సరాలని బైబిల్ చెప్తూ ఉంది. ఇప్పుడు అది కూడా లేదు, మనలో బలం ఎవరికి లేదు. అందుకని 70-72 దాటేసరికి ఎంతకాలం బతికాడంటే 70 బాగానే బతికాడంటే 70 అయితేనే అంటున్నారు. ఓకేనండి. ఒకప్పుడు 80 ఉండేది, ఇప్పుడు 70కి వచ్చేసిన బలం లేదు కాబట్టి ఆ 70 ఏళ్ళ జాయిగా 60కి వచ్చేస్తుంది. ఏమండి గమనించండి. ఇద్దరు కూడా ఒకరోజు చనిపోయారు. ఈ మాట చాలా ముఖ్యం. ఒకరోజు వస్తుంది, ఆ రోజు మనము మన సృష్టికర్త ముందు నిలబడి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. అయితే ఆ రోజు వీళ్ళిద్దరికీ కూడా వచ్చింది. ప్రాబ్లం ఏంటో తెలుసా? మన ఊరిలో, మన సమాజంలో ఒక రోజు వస్తుంది అని ఆలోచన లేకుండా అందరూ బతుకుతున్నారు. ఇదే డేంజర్ సిచ్యువేషన్. అపాయకరమైన పరిస్థితి ఏంటంటే మన ఊరిలో ఉన్నది ఒక రోజు వస్తుంది అనే ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు మన ఊరిలో అందరూ కూడా. దేవుడు ఈరోజు ఈ ఉపమానం ద్వారా మనందరికి నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఒక రోజు వస్తుంది. అది దూరంగా ఏమీ లేదు, ఆ రోజు దూరంగానే ఏమీ లేదు. ఏమండి? ఒక రోజు వస్తుంది. 22 వచనం. ఆ దరిద్రుడు చనిపోయి, ధనవంతుడు కూడా చనిపోయాడు, కానీ ఆ దరిద్రుడు అంట దేవదూతల చేత ఎంతో భద్రంగా, ఈ దరిద్రుడు లాజరు చనిపోయాక ఎక్కడా కూడా సమాధి చేయబడ్డాడని, పాతి పెట్టబడ్డాడని లేదు. బహుశా అతనికి ఎవరు లేరు కాబట్టి ఏ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఎవరిని? లాజర్ని. మున్సిపాలిటీ వచ్చి చెత్తలో తనను కూడా ప్యాకింగ్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు. అందుకని అతను పాతి పెట్టబడలా. కానీ చనిపోయి ఆ దరిద్రునంట దేవదూతలు వచ్చి ఎంతో జాగ్రత్తగా అతన్ని ఇలా పట్టుకొని ఎక్కడ తీసుకెళ్లారంటే ఆ ధనవంతుడి దగ్గర కాదు, కానీ చనిపోయి ఎక్కడ తీసుకెళ్లారంటే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? అబ్రహాం దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోగానే ఆ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడంట. సో ఈ స్టోరీ మీకు బాగా తెలుసు. ఆ లాజరేమో అబ్రహాం కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. ఈ ధనవంతుడు తీసుకెళ్ళిపోయి, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి ఒకసారి. 23వ వచనంలో దీన్ని మనం చదువుతాం. 23వ వచనంలో అప్పుడు అతడు పాతాళములో తీసుకెళ్ళిపోయారండి. ఎక్కడ తీసుకెళ్ళిపోయారు ధనవంతుడిని? పాతాళంలో తీసుకెళ్ళిపోయి 23వ వచనంలో అప్పుడు ఆ పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ని చూశాడంట. లాజర్ని చూసి అంటాడు 24వ వచనంలో, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కనను నీళ్ళలో ముంచి, చిటికిన వేలను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము. ఏమని బతిమాలుతున్నాడండి?
నా మీద కనికరం చూపు. లాజరు చనిపోయేమో అబ్రహాం దగ్గర ఉన్నాడు, ధనవంతుడు చనిపోయేమో నరకానికి వెళ్ళిపోయాడు. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అబ్రహామా ఏమని పిలిచాడంటే తండ్రి అని పిలిచాడు. తండ్రి అయిన అబ్రహామా, బహుశా ఇతను కూడా యూదుడై ఉంటాడు, అందుకని తండ్రి అయిన అబ్రహాం అని పిలిచాడు. తండ్రి అయిన అబ్రహాంని పిలిచి ఏమడిగాడంటే ఇదిగో ఆ లాజర్ని పంపు అని అడిగాడు. ఇందులో 2 విషయాలు మనం గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాజర్కి ఏమున్నాయి? కురుపులు ఉన్నాయి. ఈ లాజరు మంచినీళ్ళు తీసుకొస్తే ధనవంతుడు తాగుతాడా? బ్రతకుండగా తాగి ఉండేవాడా? తాగుతాడని అలా చిచ్చి నువ్వు దూరంగా, నువ్వు ఇంట్లోకే రాకూడదు, నాకేంటి నువ్వు మంచినీళ్ళు తీసుకొస్తావు నువ్వు? ఆ ధనవంతుడు ఏమడిగాడంటే ఆ లాజర్నే, అది కూడా గ్లాసులో అడగల మంచినీళ్ళు. మీలో ఎవరైనా చిటికి నీళ్ళ నుంచి ముంచుకొని తాగుతారు అలాగా? ధనవంతుడు ఏమడిగాడంటే లాజర్ని పంపు, నాకు మంచినీళ్ళు ఇవ్వమను, కానీ ఎలా నీళ్ళు ఇవ్వాలంటే నా బ్రతుకు నా పరిస్థితి ఎలా ఉందంటే 24 వచనంలో నా యందు కనికరపడు, కనీసము చిటికిన వేల్లో ముంచి నా నాలుకని చల్లార్చని దయచేసి లాజరును పంపు అన్నాడు. లాజర్ ఇంకా తన పనుడు అనుకుంటున్నాడు. లాజరు పనుడు కాదు, లాజరు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? అబ్రహాం ఇక కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇంకా పనుడు అనుకుంటున్నాడు. ఇక రోజు ఇంటి ముందు చూసేవాడు కదా, తన విశ్లేషణవి తింటున్నాడు కదా అనుకున్నాడు, ఇంకా పన్నుడు అనుకున్నాడు. కానీ అతను పన్నుడు కాదు, అతను చనిపోయి అబ్రహాం ఇక కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఇతను బాధతో అంటున్నాడు, అబ్రహామా నా తండ్రి, ఒక్కసారి అతను పంపి చల్లార్చడానికి, నా నాలుక చల్లార్చడానికి ఒక్క చిటికిన వెళుతూ ఒక్క చొక్క అడిగాడు. ఓ భక్తుడు అంటాడు, నరకంలో యాతన ఎంత దారుణంగా ఉంటుందంట. ఎంత దారుణం అంటే ఒక్క నిమిషం ఉపశమనం కోసం ఇక్కడున్న ఆస్తిని అంతటిని కూడా రాసి ఇచ్చడానికి సిద్ధపడిపోతారంట. నరకాగ్ని గుండంలో ఒక్క నిమిషం ఉపశమనం కోసం భూలోకంలో ఉన్న ఆస్తిని అంతటినీ కూడా ఇచ్చడానికి సిద్ధపడతారంట. అంత వేదనగా ఉంటుందంట ఈ నరకం. యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇదిగోండి మీరు దీపం ఉండగానే, మీరు ఇంకా సజీవులుగా ఉండగానే రక్షణ పొందండి అని చెప్పటానికి దేవుడిచ్చిన మెసేజ్ ఏంటంటే, ఇదిగో ఈ నరకం ఎంత వేదనకరంగా ఉంటుందంటే ఒక్క నిమిషం ఉపశమనం కొరకంట ఇక్కడున్న ఆస్తులు అంతటిని కూడా ఇచ్చేస్తారంట. అంత దారుణంగా ఉంటుందంట అక్కడ. అందుకనే ధనవంతుడు అడుగుతున్నాడు, ఏమని అడుక్కున్నాడంటే 24 వచనంలో నా యందు కనికరపడు. వాస్తవానికి ఈ యొక్క ఉపమానము లాజరు అడుక్కునే వ్యక్తిగా చూపిస్తూ ధనవంతుడు అడుక్కునే స్థితికి వచ్చేసాడు. ఫస్ట్ ఏమో లాజరు బెగ్గింగ్ చేస్తున్నాడు. ఈ ఉపమానము మధ్యకు వచ్చేసరికి ఈ ధనవంతుడు బెగ్గింగ్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ ధనవంతుడు అడుక్కుంటున్నాడు, అబ్రహామా నా యందు కనికరం చూపించు, నువ్వు దయచేసి లాజర్ను పంపించని అడిగాడు. ఎవరిని పంపించాలంట? లాజర్ను పంపించాలంట. అబ్రహాం ఏం సమాధానం ఇచ్చాడు చూడండి 25వ వచనంలో. అందుకు అబ్రహాము కుమారుడా, ఎవరిని పిలిచాడండి? కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించుదవి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వేం పడుతున్నావు? యాతన పడుతున్నావు. కుమారుడా, సిచ్యువేషన్ తారుమారైపోయింది కదా, మై సన్, సిచ్యువేషన్ రివర్స్ అయిపోయింది కదా. ఒకప్పుడు నువ్వు ప్రతిరోజు బహుగా సుఖపడుతూ ఉండేవాడివి, కానీ నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఒకరోజు వస్తుంది అని ఆలోచన లేదు నీకు. వన్ డే విల్ కమ్, ఒకరోజు వస్తుంది, మీరు సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రస్తుతము మన ఊర్లో మన రాష్ట్రంలో ఉన్న సమస్య ఏంటో తెలుసా? ఒకరోజు వస్తుంది అని ఆలోచన లేదు, అని ఆలోచన లేకుండా భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. నచ్చినట్టు జీవిస్తున్నారు, సుఖపడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చిన ప్రదేశాలకి వెళ్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఏది కావాలంటే అడ్డు అదుపు లేకుండా చేస్తున్నారు. దావీదు ఒక మాట అంటాడండి, ఏడాదికి ఒకసారి ప్రపంచంలో ఉన్న యూదులు అందరూ కూడా ఈ రోజుకి యెరూషలేము దగ్గరికి వెళ్తారంటండి, యెరూషలేము దేవాలయం దగ్గరికి. ఎందుకంటే యామ్ కిప్పుర్ అనే రోజున, డే ఆఫ్ అటోన్మెంట్, ఏ రోజైతే ప్రధాన యాజకుడు ప్రజల యొక్క పాపములన్నిటికీ క్షమాపణ ఇస్తాడో, ఆ బలి చేస్తాడో, ఆ రోజు కొరకు చూడడానికి ఇశ్రాయేలులందరూ కూడా వారి బలి అర్పణలు అర్పించడానికి యెరూషలేం పట్టణానికి వారు అందరూ కూడా వెళ్తారంటండి.
వారందరూ వెళ్ళేటప్పుడు 24 కీర్తనలో వారు పాడుకునే పాట ఏంటో తెలుసా? యెరూషలేము పట్టణము ఆ యొక్క కొండల మీద, సియోను పర్వతం మీద ఉంటే వీళ్ళందరూ కూడా పర్వతానికి ఎక్కుతూ వెళ్తున్నారంటండి. వెళుతుండగా వారు పాడే పాటలు ఏంటో తెలుసా? 24వ అధ్యాయము 3వ వచనంలో ఏముంటుందంటే, కీర్తన గ్రంథము చూడండి ఒకసారి. 24వ అధ్యాయము 3వ వచనంలో వారందరూ కూడా యెరూషలేముకి ఏడాదికి ఒకసారి వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళేటప్పుడు వారు పాడుకునే పాట ఏంటంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవా అసలు నీ ముందు నిలబడగలిగిన వాడెవడు? అపరిశుద్ధంగా పాపములతో అసలు నీ దగ్గరికి మేము ఎలా చేరగలం? ప్రశ్న ఏంటంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఒక రోజున మనం ఆయన్ని ఫేస్ చేయాలి కదా. దేవుడు నన్ను చూస్తున్నాడు, ఒకనాడున మనం అతన్ని ఫేస్ చేయాలి కదా, దేవుడిని ఎదుర్కోవాలి కదా, మనం ప్రశ్నించే రోజు వస్తుంది కదా, తీర్పు తీర్చే రోజు వస్తుంది కదా, ఆయనకి సమాధానం లెక్క చెప్పాల్సిన రోజు వస్తుంది కదా. ఆ రోజు రాబోతే ఆ రోజుకి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అందుకని దావీదు అంటున్నాడు, అసలు దేవుణ్ణి ఫేస్ చేయగలిగిన వాడు ఎవడున్నాడు అని ప్రశ్న అడిగాడు. 2 ప్రశ్నలు అడిగాడు. ఎవరు నిలబడగలరని ప్రశ్న అడుగుతున్నాడు. ఈరోజు సంఘంగా, ఈరోజు మరి ఆంధ్ర క్రైస్తువులు, ప్రపంచ క్రైస్తువులు అడిగే ప్రశ్న ఏంటంటే, దేవా నువ్వు నన్ను ప్రశ్నించడం కాదు, మేమే నిన్ను ప్రశ్నిస్తాం, మాకేం చేస్తావు నువ్వని, మాకేం చేస్తావు నువ్వని మేము ప్రశ్నిస్తాం, నువ్వు మమ్మల్ని ప్రశ్నించడం కాదు. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఇదిగో యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో అసలు నిలబడగలిగిన వాడెవడు అని దేవుని ముందు మనం ప్రశ్నించుకోవాలి. కానీ మనమే దేవుని ప్రశ్నిస్తాం, నువ్వేం చేస్తావు నాకు? ధనవంతుడు కూడా అట్లానే జీవించి ఇప్పుడు అంటున్నాడు, అబ్రహామా నా మీద కనికరం చూడు, అబ్రహామా నా మీద కనికరం చూపు. ఈరోజు వర్తమాన యొక్క సారాంశం ఏంటో తెలుసండి, ఒక రోజు వస్తుంది, ఆ డే విల్ కమ్, ఒక రోజు వస్తుంది అని దేవుడు మనకి రిమైండ్ చేస్తున్నాడు, ఒక రోజు వస్తుందని. మన ఊరితో సమస్య ఏంటో తెలుసా? సాతానుడు తెలివిగా ఒక రోజు వస్తుంది అని ఆలోచించకుండా చేసేసాడు, నరకము వాస్తవము అని ఆలోచన లేకుండా చేసేసాడు. అందుకనే మన వాళ్ళు డబ్బుల కోసం ఏదైనా చేస్తారు, చేసేదే డబ్బుల కోసం. అందుకని చూడండి 25వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు. అందుకు అబ్రహాం అన్నాడు, ఇదిగో నీ జీవితకాలం అంతా నువ్వు పొందాల్సింది పొందేసావు, నువ్వు ఈ జీవితకాలం అంతా నువ్వు పొందాల్సింది నువ్వు పొందేసావు. 26వ వచనంలో అంటున్నాడు, అంతేకాదు నువ్వు జీవితకాలంలో పొందడం మాత్రమే కాదు, ఎక్కడ నుండి మీ యొద్దకు దాటి గోరువాడు దాటి పోజాలకుడినట్లు అక్కడి వారు ఎక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాకుండా ఒక అగాధం దేవుడు ఏర్పాటు చేశాడంట. దేవుడు ఏం ఏర్పాటు చేశాడండి? ఒక అగాధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ వారు ఇక్కడికి రాలేరు, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళలేరు. చూడండి, ధనవంతుడికి ఎప్పుడు తెలుసుకున్నాడంటే ఆ నరకానికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాడు. చాలామంది ఏమంటారంటే, నరకం ఎక్కడో లేదండి, ఈ భూమి మీదే ఉంది, ఇక్కడ పడే కష్టాలే నరకం. ఇక్కడ నరకం అంటే ఏంటంటే నిత్యం ఉండే శ్రమలు. ఈ భూమి మీద నిత్యం శ్రమలు ఉండవు. ప్రస్తుతం శ్రమలు వస్తాయి, ఇంకొంచెం ఉపశమనం వస్తుంది, అలల్లాగా శ్రమ వస్తుంది, ఉపశమనం ఉంటుంది, ఉపశమనం ఉంటుంది, శ్రమ వస్తుంది. ఈ భూమి మీద రెండింటిని చూస్తాం మనం. సో ఈ భూమి నరకం కాదు. చాలామంది తెలియక ఏమంటారంటే, వాళ్ళ శ్రమని తట్టుకోలేక శక్తి లేక ఏమంటారంటే, నరకం ఎక్కడో లేదండి, ఇక్కడే ఉంది అని అంటారు. సారీ, ఇది భూలోకం, ఇది నరకం కాదు. ఇది ఇక్కడ స్వర్గం లేదు, పరలోకం లేదు, ఇది భూలోకం. ఇది పరలోకం దేవుడు పెట్టాడు, అలానే నరకాన్ని కూడా దేవుడు పెట్టాడు. ఆ రెండు పూర్తి వాస్తవాలు. ప్రభు చెప్పాడు, 2 మార్గాలు ఉన్నాయి, నువ్వు దేవుని దగ్గరక నిత్య నరకాగ్ని గుండానక ఎక్కడికనేది. చూడండి 26వ వచనంలో ఏమంటున్నాడు ఆయన, పెద్ద అగాధం ఉంది, నీకు మంచినీళ్ళు ఇవ్వటానికి అగాధం ఉంది, ఆ అగాధాన్ని ఎవరు కూడా ముయ్యలేరు, ఆ అగాధానికి బ్రిడ్జ్ చేయలేం. 2 ఊర్ల మధ్య పడవలు నడిస్తే బ్రిడ్జ్ చేయమని అడుగుతారు, ఇక్కడ బ్రిడ్జ్ చేయడానికి కుదరదు. 2 ఊర్ల మధ్య ప్రపంచంలో ఉన్న ఏ మెటీరియల్తో కూడా బ్రిడ్జ్ చేయలేము. ఇది అగాధం ఉంది, అక్కడ వారు ఎక్కడికి రాలేరు, ఇక్కడ వారు అక్కడికి. నరకంలో ఉన్న బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసండి. నరకంలో ఉన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఒక్కసారి అందులోకి పోయిన తర్వాత ఇంకా మరలా బయటకు కొత్త కుదరదు, బయటకు రావడానికి కుదరదు. కనుకనే యేసు ప్రభువారు అంత ఘోరమైన మరణాన్ని
మరణించాడు మనందరి నిమిత్తమై. అది మరలా బయటికి రావడానికి కుదరదు కాబట్టి అలాంటి మరణాన్ని ఆయన, అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన యెడల రాబో ఉగ్రత నుంచి మీరు ఎలాగో తప్పించుకుంటారన్నాడు. ఆయన అన్నాడు, గొప్ప అగాధం ఉంది, ఎవరు రాలేరు ఇక్కడికి, ఎవరో అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు దాటడాలు ఉండో. జనరల్గా ఇతను అడుగుతున్నాడు, అబ్రహామా నరకానికి పోయిన తర్వాత ఇంకో అవకాశం ఏమి ఉండదా? ఏమండి, ఇంకో అవకాశం ఏదైనా ఉంటుందంటారా? నరకానికి వెళ్ళిన తర్వాత ఇంకో అవకాశం ఉంటుందా మరలా పరలోకానికి వెళ్ళడానికి? బయటపడటానికి ఇంకో అవకాశం ఏదైనా ఉంటుందంటారా? ఏమైనా ఉంటుందని అవకాశం? విషయం ఏంటో తెలుసండి, దేవుడు ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అన్ని వందల వేల అవకాశాలు ఇక్కడ ఇచ్చేశాడు. ఇప్పుడు మనం ఏ అవకాశంలో ఉంటున్నామో ఒకసారి చెక్ చేసుకోండి. రెండో ఛాన్స్ కాదు, మనం 100 ఛాన్స్లోనో 1000 ఛాన్స్లో ఉన్నామో 1,00,000 ఛాన్స్లో ఉన్నామో ఎత్తుకోవాలి. ఇప్పుడు మనం నరకానికి వెళ్ళిపోయిన తర్వాత దేవా రెండో అవకాశం, రెండో ఛాన్స్ ఇవ్వా. ఇక్కడ రెండో ఛాన్స్ కదా ప్రాబ్లం. ఆల్రెడీ దేవుడు ప్రతిరోజు మనకి ఛాన్స్, అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఈవెన్ టుడే ఈస్ అవకాశం. ఈరోజు కూడా ఒక అవకాశమే తెలుసండి. ఈవెన్ టుడే ఈస్ అన్ అవకాశం. దేవుడు అవకాశాలు ఇచ్చాడే ఇవ్వలేదండి? ఎన్ని ఇచ్చాడండి? లెక్కలేని అవకాశాలు దేవుడు ఇచ్చాడు. అవకాశాలు ఇవ్వకపోవడం కాదు, లెక్కలేని అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ సీన్ అర్థమైపోయింది. అటోలు ఇటు రావడానికి లేదు, ఇటోలు ఆ సీన్ అర్థమైపోయిన తర్వాత ధనవంతుడు ఏమన్నాడు చూడండి 27వ వచనంలో. అప్పుడు అతడు తండ్రి అలాగైతే ఎలాగైతే మీరు రావడానికి లేదు, నేను రావడానికి లేదు కదా, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, అన్నదమ్ములు ఇంట్లో. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సువార్త చెప్పడానికి, సాక్ష్యం ఇవ్వటానికి నా తండ్రి ఇంటికి వాడిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఎవరిని పంపాలంట మరలా? ఆ 5 సహోదరులకి సువార్తను చెప్పడానికి ఎవరిని పంపాలంట మరలా లాజరుని అడుగుతున్నాడు. చెప్పాడని అర్థం అవ్వలేదు, ఇంకా క్లారిటీ రాలా, షాక్లో ఉన్నాడు పాపం. ఈ కుమారుడికి వాక్యం వినటానికి అవకాశం ఉన్నా ఈ బిడ్డడు వినలా. ఈ బిడ్డడు వినకపోవడం వల్ల నరకంలో ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు ఎవరిని పంపాలంట మరలా? వాళ్ళ ఇంట్లో చెప్పడానికి లాజరుని పంపాలంట. అబ్రహాం అన్నాడు మరలా, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, అంటే వారి దగ్గర ప్రకటించే సేవకులు ఉన్నారు, బైబిల్ గ్రంథం ఉంది, వారి మాటలు వినవలనని అతనితో చెప్పాడు. అబ్రహాం ఏం చెప్పాడండి? ఓ ధనవంతుడా, నేను మరలా లాజరుని పంపరక్కర్లేదు, లాజరు రాడు, లాజరు నేను పంపక్కర్లేదు. ఆల్రెడీ కింద ఎవరున్నారు? దేవుని వాక్యాన్ని అందించడానికి సేవకులు ఆల్రెడీ కింద ఉన్నారు, అందుచేత నేను అతనిని పంపించక్కర్లేదు అన్నాడు. అప్పుడు వెంటనే 30వ వచనంలో అతను ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసండి? అతను అన్నాడు, ఓ తండ్రి అబ్రహామా, అలా అనద్దయ్యో బాబు. ఏమన్నాడండి? అలా అనుకో. ఎందుకు అనకూడదు? అబ్రహాం ఏమడిగాడు? ఫస్ట్ లాజర్ని పంపి మంచిలో పోయా అని అడిగాడు. అబ్బే అక్కడోళ్ళు ఇక్కడికి వెళ్తే కుదరదన్నాడు. అలాగా? ఇంకా నాకు 5 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇక్కడ రాకుండా ఓ మారు లాజర్ని కొంచెం అక్కడ పంపవా మా ఇంటికి. లాజర్ని పంపితే వాళ్ళందరూ ఇక్కడ రాకుండా ఉంటారు. అప్పుడు ఆయన అంటున్నాడు, లాజర్ ఎందుకు? అక్కడ వాక్యం చెప్పడానికి సేవకులు లేరా? అక్కడ బైబిల్ గ్రంథం లేదా? సేవకులు ఉన్నారు కదా, నీ 5 తమ్ముడు వాళ్ళ మాట వింటారులే అన్నాడు. ఎవరు? అబ్రహాము. దానికి ఈయనేమన్నాడు? అయ్యి బాబోయ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అబ్రహాము వాళ్ళ మాట వినరు. వింటున్నారు? ఇప్పుడు వింటున్నారండి? మందిరానికి రమ్మంటే వింటున్నారా? ఖాళీ చేసుకుని వస్తానంట. అయ్యగారు ఈరోజు పన్ను ఉందండి, వచ్చేవారం వచ్చేస్తాను అయ్యగారు, వచ్చేవారం. నువ్వు పలికిన ప్రతి వ్యర్థమైన మాటకి నువ్వు లెక్క అప్పచెప్పాలి, బైబిల్ చెప్తుంది. దయచేసి గమనించండి. ఏమన్నాడంట అతను? ఏమన్నాడు చూడండి, తండ్రి అబ్రహామా, వాళ్ళు మాట వినరు, వాళ్ళ మాట వింటారండి. అప్పుడు అన్నాడు చూడండి, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల. ధనవంతుడు అన్నాడు, చచ్చిపోయిన లాజరు వెళ్తే వాళ్ళు నమ్ముతారంట. చచ్చిపోయిన లాజరు వెళ్ళి
చెబితే వాళ్ళు నమ్ముతారు, అప్పుడు మారు మనసు పొందుతారండి. ఇప్పుడు ఫస్ట్లో మంచినీళ్ళు అడిగాడు కానీ ఇతను మారు మనసు తండ్రి అని మొరపెట్టలేదు. తండ్రి నన్ను క్షమించు అని అన్నా డైరెక్ట్గా ఏమడిగాడు, అబ్రహామా లాజరుని పంపించు, నాకేం కావాలి, మంచినీళ్ళు కావాలి, అది అడిగాడు. కానీ ఏళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమడిగాడంటే, అబ్రహామా ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళు, లాజర్ని పంపించు ఒకసారి, వాళ్ళని మారుమనసు పొందితే ఇంకో నేను పడుతున్న వేదనకరమైన ప్లేస్లోకి వాళ్ళు రాకుండా ఉంటారు, దయచేసి ప్లీజ్ ఒక్కసారి వాళ్ళు పంపంటే. అబ్బే లాజర్ వెళ్తా కుదరదు, అయినా వాళ్ళకి బైబిల్ చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ మాట నేను విన్నానా, నేను వెనకే ఇక్కడ తగలడ్డాను. నేను వాళ్ళు నాకంటే గవర్నమెంట్ మనుషులు వాళ్ళు, నేనే కొద్ది గొప్ప వాళ్ళ దాంట్లో లాజర్ కనీసం పాడేసి నేను ఇచ్చేవాడిని నేను. వాళ్ళు అది కూడా ఎవరు, వాళ్ళు కుక్కలకి వేస్తారు, వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు, వాళ్ళు ఇంకేం మాట వింటారు. అందుకని చచ్చిపోయిన లాజర్ని ఒకసారి పంపితే ఆ లాజర్ చెప్తాడు, ఇదిగో మీ అన్నయ్య అక్కడ ఉన్నాడని. అప్పుడని నమ్ముతారంటే అబ్రహాం అన్నాడు, ఎవడు చెప్పాడు వాళ్ళు నమ్ముతారని. మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినని వారితో చెప్పినా కూడా నమ్మరంట. లాజర్ నిజంగా చచ్చిపోయినాడు, తిరిగి లేచి వెళ్ళి దేవుడు పంపినా కూడా నమ్మరంట. ఎందుకు తెలుసా? చెవి కలిగిన వాడు వినుగాక అంటే చెవి చాలామందికి వినే హృదయమో నమ్మరంట. అందుకని మన విశ్వాసం ఏంటో తెలుసండి, చూచుట వలన విశ్వాసం కాదు మంది, వినుటం వలన విశ్వాసం. సత్యాన్ని వినటం వలన, ఏదో చూస్తే కదా. ఈరోజు చాలామంది క్రైస్తవులు విశ్వాసాన్ని దేని బట్టి కట్టుకున్నారో తెలుసా? వారి విశ్వాస జీవితాన్ని దేని బట్టి కట్టుకున్నారంటే, దేవుడు నాకు ఇది చేస్తే, ఇది నాకు ఇస్తే, అది నాకు జరిగితే అప్పుడు అంట బాప్తిసం తీసుకునేది. అవసరం లేదు దేవుడికి. సేవకులకు అవసరమేమో కానీ దేవుడికి అయితే అవసరం లేదు. సేవకునికి అవసరమేమో సంఖ్య పెంచుకుంటాక, కానీ దేవుడికి అవసరంలా. మనకి దేవుడు అవసరం, ఆయనకి మనకు అవసరంలా. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో లాజరు వెళ్ళడు, వాక్యం ఎవరు చెప్తారు? అక్కడ బోధకులు ఉన్నారు, ఆ బోధకులే చెప్తారు. ఈయన అన్నాడు, ఆ బోధకుల మాట అయితే మా వాళ్ళు ఎవరో వినరు. సో చివరికి ఆ బోధకులు మాట వినరు కనుక ఆ 5 తమ్ముళ్ళు కూడా వీడితో పాటే వచ్చేస్తారు. అది స్టోరీ. అయితే పాయింట్ ఏంటంటే, ఒకరోజు వస్తుందని జ్ఞాపకం పెట్టుకోవాలి. అది ఎప్పుడో మనకు తెలియదు, దేవుడు దాన్ని సీక్రెట్గా పెట్టాడు. కానీ ఒక రోజు వస్తుందని మాత్రము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ రోజు త్వరలో ఉందో ఎప్పుడుందో ఎప్పుడుందో ఎవరికి తెలియదు. ఏమండి? ఎవరికి తెలియదు. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, కారు నడుపుతుండగా నిద్రలో ఉండగానే యాక్సిడెంట్ చేసి స్పాట్ డెడ్. కారు నడుపుతుండగా నిద్రలో ఉండే ఏదన్నా వాటర్లోకి పడిపోయి స్పాట్ డెడ్, నిద్రలోనే చనిపోవటం. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోవటం, బండి నడుపుతూ వచ్చి గుద్దేసి యాక్సిడెంట్. చక్కగా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తాడంట, వెనకాల వచ్చి గుద్దేగానే పడగానే చనిపోయాడు. ఇక్కడే దివాన్ చెరువులో. చాలా ఈజీ. కుర్రవాడు, అమ్మో ఎంతో బలం ఉంది, ఎంతో శక్తి ఉంది, ఎంతో వయసు ఉంది అనుకున్నాడు. దేవుడు పిలిస్తే వచ్చేసేయాల. దయచేసి గమనించండి. ఈ ధనవంతుడు లాజరు ఉపమానంలో మనం మాట తెలుసుకోవాలి. ఒక రోజు వస్తుంది, లెక్కప్ప చెప్పాల్సిన రోజు వస్తుంది. కానీ దాని గురించి మనం ముందే ఆలోచిస్తే ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే కనుక ఈ మాట మీకోసమే. రేపు మంది కాదు. ఇందాక ఒక మాట చెప్పిన జ్ఞాపకం ఉందా? నరకంలో 1 నిమిషం ఉపశమనం పొందడానికంట ఇక్కడున్న ఆస్తి అంతా ఇచ్చేయడానికి సిద్ధపడతామట. నరకంలో 1 నిమిషం ఉపశమనం పొందడానికి. అంటే అది ఎంత వేదనకరమైన ప్లేసో ఒకసారి ఆలోచించండి. మాటలతో చెప్పలేము, అది ఊహకు కూడా అందదు. ఎందుకంటే ఇప్పుడు చూడలేదు కదా. చదివిన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చదివిన దాన్ని బట్టి ఎంత ఘోరంగా ఉంటే అక్కడికి వెళితే ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఎంత ఘోరంగా. అందుకని బైబిల్ చెప్తే, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల రాబో ఉగ్రత నుంచి మీరు ఎలా ఇంపాసిబుల్ తప్పించుకోలేము. ఆ రోజు దేవుడికి ఎన్ని ఎక్స్క్యూజెస్ ఇచ్చినా కుదరదంట. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు కదా, ఇంక కారణాలు చెప్పడం కుదరదు. ఇక్కడ మనుషులకి మనం కారణాలు ఇవ్వచ్చు, లోకంలో ఉన్న జడ్జి గారికి మనం కారణాలు ఇవ్వచ్చు. కానీ ఆ నిజమైన జడ్జి వచ్చినప్పుడు కారణాలు ఇవ్వలేం. ఎందుకంటే ఆ జడ్జి గారికి అన్నీ తెలుసు. ఇంక కారణాలు ఇవ్వడానికి మనము స్వరూపమంట. మనం ఎన్ని కారణాలు ఇచ్చినా కూడా అవి గాల్లో కలిసిపోతాయి. అవి ఏవి కూడా నిలబడవు. నో ఎక్స్క్యూజ్ షల్ స్టాండ్ బిఫోర్ ద మోస్ట్ రైచియస్ గాడ్. నథింగ్ విల్ స్టాండ్. సో ధనవంతులాగా మనం ఉండబోద్దు. ధనవంతుడి గురించి ఎవరో ఒక ధనవంతుడు మనం గురించి మాట్లాడుతున్నాడు.
ఆ ధనవంతుడు చేసిన ప్రాబ్లం ఏంటో తెలుసా? ఒక రోజు వస్తుందని ఆలోచించలా, ఇదే నా జీవితం అని జీవించాడు. మనం దయచేసి ఎవరం కూడా ఇదే నా జీవితం అని జీవించవద్దు. ఒక రోజు వస్తుంది అనే ఉద్దేశం కలిగి ఇక్కడ జీవించాలి. అది ఈ పాఠం. ఈ ధనవంతుడు చేసిన తప్పు ఏంటంటే ఒక రోజు రాదు అన్నట్టుగా జీవించాడు. కానీ జ్ఞానం కలిగిన వారైతే ఒక రోజు వస్తుంది అన్నట్టుగా మనం ఇక్కడ జీవించాలంట. టుమారో ఐ హ్యావ్ టు ఫేస్ మై క్రియేటర్, నా సృష్టికర్తని రేపు నేను ఫేస్ చెయ్యాలి అన్నట్టుగా ఇక్కడ జీవించాలి. ఇక్కడ కోసం కాదు మనం జీవించాల్సిందే. రేపు పొద్దున దేవుడు నువ్వు భూమి మీద ఏం చేసావు అని అడిగితే, దేవా 16 సంవత్సరాల దాకా నేను చదువుకున్నాను, 22 సంవత్సరాల దాకా చదువుకున్నాను, 24లో నాకు పెళ్లి చేసేసారు, 28లో పిల్లల్ని కనిసాను, 36 నుంచి 46 నుంచి 56 దాకా 60 వరకు రిటైర్మెంట్ అయ్యేదాకా గుడ్డులా కష్టపడి కంపెనీకి ఆఫీస్కి పనిచేసేసాను. నేను 60 అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత డబ్బులు పట్టుకుని ఇంట్లో కూర్చొని తింటా, మందులు మింగుతా సరిపెట్టేసాను, 70కి ఇంకో ఇలా వచ్చేసాను అని చెప్తావా? దేవుడేదో చెవులో ఇలాగే నువ్వు చెయ్యి అన్నట్టుగా చేస్తున్నారు అందరూ కూడా. ఇక్కడ ఏదో చెవులో నువ్వు చెప్పినట్టు అలాగా నువ్వు ఇలాగే చెయ్యి, ఇంకేం చెయ్యకు నువ్వు అన్నట్టుగా పోతున్నాను అందరూ కూడా. చివరికి దేవుడు ఎందుకురా బాబు నేను భూమి మీద పెట్టాడు అంటే తింటాకే పడుకుంటాక అన్నట్టుగా ఉంది. దేవుడు అందుకు కదా మనం భూమి మీద పెట్టింది. సో అంచేత ఒక రోజు వస్తుంది అన్నట్టుగా ఇక్కడ జీవించాలి. ఆ రోజును గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదండోయ్, ఆ రోజు వస్తుంది అన్నట్టుగా ఇక్కడ మనం జీవించాలి. అది ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన పాఠం.